రైతులకి గిట్టుబాటు ధర, మద్దతు ధర ఈరోజు రైతులు ఆనందంగా ఉన్నారంటారా? లేరంటారా? రైతులు ఆనందంగా ఉన్నారా లేదా అనేది ఒకసారి రైతుల దగ్గరికెళ్లి కనుక్కుంటే తెలుస్తుంది. మనకి చా చాలామంది చెప్పడం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మద్దతు ధర కానీ, ప్రభుత్వం నుంచి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. అదంతా ఎందుకు మొన్న వరదలొచ్చి మా ప్రాంతంలో వస్తే ఎంత దారుణంగా చర్యలు చేపట్టారంటే నిజంగా ఒక ఏంట్రా బాబు ఈ ప్రభుత్వం ఎందుకొచ్చిందా అని ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఓటేసామా అని ప్రతి ఒక్కరు కూడా బాధపడినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నేను చాలా మంది దగ్గర కూడా నేను చూశాను. మరి ఈరోజు రైతులనే వాళ్ళకి గిట్టుబాటు ధర లేక పంటలన్నీ కూడా నాశనం అయిపోయి మొన్న వరి పంట అయితే గగ్గోలు పెట్టుకొని రైతులందరూ మమ్మల్ని ఇంకా మేము మా పని అయిపోయిందన్న వేలో వాళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు మొన్న మిరప రైతులు కూడా అంతే. గిట్టుబాటు ధర లేక గతంలో 20,000 పలికేది ఇప్పుడు 7,000, 8,000 మహా అయితే 11,000. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పూనుకొని ముందుకెళ్తున్నారో ప్రజల పట్ల, రైతుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ ఎక్కడ అన్యాయం జరిగితే వెళ్తున్నారో, దానికి స్పందించి ఎక్కడ మళ్ళీ ప్రజల్లో క్రేజ్ వస్తుందో, ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వీళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే కాపీ పేస్ట్ చేస్తున్నారు అంతే ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రభుత్వంలో అంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేశారో అవన్నీ కూడా కాపీ చేసి పేస్ట్ చేస్తూ ఉన్నారు. ఏమీ లేదు. వాళ్ళకు సొంతగా కొత్తగా చేసింది ఏమీ లేదు. ప్రజలకేమీ చేసి పెట్టేది ఏమీ లేదు. నిన్నొచ్చిన బడ్జెట్‌లో కూడా వాళ్ళు ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి ఇస్తాము. 3, 15,000 వస్తాయి. ఇప్పుడొచ్చిన పిల్లోడికి గూడా లేదా కడుపులో ఉన్న బిడ్డకు గూడా రేపు రాగానే ఆళ్ళకి ఇస్తాము. 18,000 ఇస్తాము మహిళలకి ఇన్ని చెప్పారు. ఏమీ లేదు. నిన్న బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి అన్నారు. 3,000 ఇస్తా అన్నారు. ఎంతమంది నిరుద్యోగులున్నారు? వాళ్ళందరికీ ఏమన్నా అది వచ్చిందా బడ్జెట్‌లో ఏమన్నా? దాని ఊసే లేదు. మరి తల్లికి వందనం అనే దాన్ని పేరు మార్చి మరీ పెట్టారు. దానికి ఎంత ఇచ్చారు బడ్జెట్? 9,400 ఇచ్చారు. కానీ మనకు కావాల్సింది ఎంత? 81,00,000 మందికి దాదాపు 12,600 కోట్లు అంటే 2 సంవత్సరాలు గత సంవత్సరం, ఈ సంవత్సరం పోల్చుకుంటే 25,000 కోట్ల దాకా బడ్జెట్‌లో రావాలి. అంటే పోయిన సంవత్సరంది ఎగనామం పెట్టేసినట్టే. అది క్లియర్‌గా చెప్పేస్తున్నారు. ప్రజలకు మేము ఇవ్వలేమని ఒప్పేసుకున్నారు. ఈరోజు ఇప్పుడు 9,400 ఇచ్చారు. మనకు కావాల్సింది 12,000 కోట్లు కావాలి. 9,400 ఎవరికి సరిపోతాయి? అంటే వీళ్ళు చెప్పింది అప్పుడు ఒకళ్ళకి ఇద్దరికి ఇస్తేనే 12,500 కోట్లు అయితే సంవత్సరానికి. మరి ఈరోజు ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు అంటే ఎంత రెట్టింపు అవ్వాలి? మరి ఈరోజు వీళ్ళు విడుదల చేసినటువంటి బడ్జెట్ ఎటువంటిది? అలాగే రైతులకి రైతు భరోసా కేంద్రం లాస్ట్ టైము వాళ్ళు హామీలు ఇచ్చేటప్పుడు ఎన్నికలకు ముందేం చెప్పారు? కేంద్రం ఇచ్చే రైతు భరోసా ఆ డబ్బులు కాకుండా మేము 20,000 ఎక్స్‌ట్రా అదనంగా ఇస్తామని ప్రజలకి నమ్మబలిగారు. మరి ఈరోజు ఏం చెప్తున్నారు? దానితో కలిపి మీకు 20,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి రైతులు ఎంతమందిని 51,00,000 మందికి చూసుకుంటే మనకి దాదాపు 20,000 చొప్పున అయితే 12,000 కోట్లు పైగా రావాలి. మరి వాళ్ళు ప్రకటించింది ఎంత? 6,000 కోట్లు. ఇదంతా మోసం గదా! దగా కదా! ఉచిత బస్సు అన్నారు. దాని ఊసే లేదు. ఇంకా ప్రజలకి అర్థం అవ్వాలి ఇదంతా కూడా. ఏమి జరుగుతుంది ఏంటనేది మళ్ళీ మళ్ళీ నమ్మి నమ్మి ఇలాంటి నాయకుల్ని ఎందుకు తెచ్చుకున్నామా? పవన్ కళ్యాణ్ గారైతే ఇంక అసలు ఆయన్ని గురించి మాటల్లో కూడా చెప్పక్కర్లేదు. ఆయన పూటకొక మాట రోజుకొక వేషం వేసుకుంటూ అంటే అధికారంలోకి రాకముందు ఊకే అసలు ఏదైనా వస్తే ఊగిపోవడం, వైసీపీ నా కొడకల్లారా చెప్పులతో కొడతాను, దాంతో కొడతాను, దీంతో కొడతాను, లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు ఏంటని చెప్పేసి ఊగి ఊగి మాట్లాడతారు. ప్రజలకు ఆడపిల్లలకి ఇది జరిగిందంటే మరి ఈరోజు అధికారంలోకి వచ్చావు నీకు ఒక పవర్ ఉంది. కేంద్రంలో నువ్వు మాట్లాడితే పనులు జరుగుతాయి. మరి ఈ 32,000 మంది మహిళలు పోయారని చెప్పేసి కనపడట్లేదని చెప్పి ఆచూకీ కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ప్రచారం చేశారు మీరు కానీ, ఆ హోంమంత్రి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మీరందరూ ప్రచారాలు చేశారు కదా! మరి ఏమైపోయింది ఈరోజు? మరి మీరు అధికారంలోకి వచ్చారు. కేంద్ర స్థానంలో కూడా మీకు ఒక వాటా ఉంది. కాబట్టి ఈరోజు మీరు సులువుగా అవన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. మరెందుకు చేయట్లేదు? సుగాలి ప్రీతి విషయం ఏం చేశారు? గాలికి వదిలేసారా? మరి ఆవిడ ఎన్ని సార్లు మీ చుట్టూ తిరిగింది? ఆవిడకి న్యాయం చేశారా ఇంతవరకు? ఇవన్నీ చెప్పుకోవడానికే తప్ప ప్రజలు నిజంగా ప్రజలు ఆలకించాలి. ప్రజలు ఉన్నటువంటి ఎవరు నిజంగా ప్రజల్ని వాళ్ళకి సంక్షేమం కోరుకుంటున్నారో, రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారో ఏ నాయకుడు అనేది కూడా ఖచ్చితంగా గమనించాలి. ఇవన్నీ కూడా మరి గతంలో వీళ్ళు చెప్పిన మాటలే. మరి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. బాబాయిని చంపాడు, బాబాయిని చంపాడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా! ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. మరి బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డేనా? లేదంటే ఇంకెవరన్నా ఇంకో రెడ్డా? లేకపోతే ఎవరేంటనేది మీరు బయటికి తీయొచ్చు కదా! దాని మీద విచారణ జరిపించొచ్చు కదా! మరి సునీత ఆవిడ ఎన్నికల ముందు షర్మిల గారు కానీ, సునీతమ్మ గాని వీళ్ళందరూ కూడా ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి అని. వీళ్ళు తొత్తులుగా మారి వాళ్ళు ప్రచారాలు చేశారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చింది చక్కగా అసలు ఏం జరిగింది ఏంటనేది బయటికి తీసి మాకు కూడా ప్రజలకు కూడా నిజమేంటనేది చూపించొచ్చు కదా! ఆధారాలతో సహా.
ఏమీ లేదు. ఏంటంటే ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడానికి, అధికారంలోకి రావడానికి, ఒక మనిషి మీద నిందలేసి వాళ్ళ మీద బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లో బాగా అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు. బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతిలాగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒక 20 సంవత్సరాలు చూసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. దీన్ని ఏదో విధంగా చెడగొట్టాలి అనే ఉద్దేశంతో ఈ తప్పుడు ప్రచారాలు, ఈ అభియోగాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు.